హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఫుల్ బాడీ వైట్నింగ్ మాస్క్ అనమాట. మాస్క్ అనొచ్చు, ప్యాక్ అనొచ్చు. సో ఇది జపనీస్ సీక్రెట్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వింటర్లో ఏంటి అంటే మనకి ఎలాంటి బాడీ టైప్ ఉన్నా కానీ, ఆయిల్ స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, ఏదైనా కానీ మనకి మన బాడీ అయితే ఈ వింటర్కి బ్లాక్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది తగ్గించడానికనే మనం ఒక మంచి డిఐవై క్రీమ్ని అయితే నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకే చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి కార్న్ఫ్లోర్ అనమాట. మనము వంటలో యూజ్ చేస్తాం కదా, పకోడీలకు కానీ దేంట్లో కొంచెం క్రిస్పీగా అవ్వడానికి అదే కార్న్ఫ్లోర్ అనమాట. ఇక్కడైతే నేను ఫుల్ బాడీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నాను, టీ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి గోధుమ పిండి అండి. గోధుమ పిండి కూడా మన బాడీ వైట్నింగ్కి, బాడీలో ఉండే బ్లాక్నెస్ అవన్నీ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మనం రెగ్యులర్గా అయితే శనగపిండి యూజ్ చేస్తాము. సో గోధుమ పిండి కూడా అంతకంటే ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ అండి. షుగర్ మిక్సీలో వేసి పౌడర్ చేశాను. సో అది 1 స్పూను. గోధుమ పిండి కూడా 2 స్పూన్సే వేసాను నేను. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసాను, గోధుమ పిండి 2 స్పూన్స్, షుగర్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెరుగు అండి. ఎందుకంటే మన స్కిన్ డ్రై అవ్వకుండా యూజ్ చేయడానికని పెరుగు వేసాను. సో మనం పెరుగు ఏంటి అంటే పెరుగు ప్లస్ పాలు కూడా యూజ్ చేస్తున్నాం మనము. ఈ పెరుగు పాలు 2 యూజ్ చేస్తున్నాం కదా. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ వేసాను. మీరు మనకు ఒక మంచి క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెరుగు పాలు అనేది కలుపుతూ ఉండండి అనమాట. ఎందుకంటే మనకు ఒక 1 స్పూన్ అని నేను చెప్పలేను, మనం అది ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలోకి రావాలి కదా పిండి మొత్తం. సో అలా ఎంత పెరుగు పడుతుంది, దానికి ఎన్ని పాలు పడతాయి, దాన్ని బట్టి కలుపుతూ ఉండండి. అంటే హాఫ్ క్వాంటిటీ అనుకోండి. ఇప్పుడు అలా వేసి కలుపుతూ ఒక మంచి క్రీమ్ కన్సిస్టెన్సీ, ఒక ప్యాక్ లాగా వచ్చే వరకు మనకి కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను పాలు తక్కువ పడ్డాయని మళ్ళీ యాడ్ చేశాను. దీని తర్వాత ఏంటంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను దాంట్లో. సో మొత్తం 3 స్పూన్లు అయితే నేను పెరుగు యాడ్ చేశాను. మిగతావి పాలు యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూడండి. స్మూత్గా ఉంటుంది మనకి, బరక ఎక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం బరకగా ఉంటుంది, కార్న్ఫ్లోర్ వేసాం కదా. సో అదే ఉంటుంది. కాకపోతే మనం గోధుమ పిండి, పెరుగు, షుగర్ పౌడర్ ఇది ఏంటంటే మీరు ప్రిపేర్ చేయగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే మొత్తం షుగర్ మెల్ట్ అయిపోతుంది మనం అలాగే పెట్టామంటే. సో క్రీమ్ ప్రిపేర్ చేయగానే ఆ ప్యాక్ అనేది మీరు అప్లై చేసేసుకోండి. సో మీరు ఏంటంటే ఫుల్ బాడీకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇందులో. ఎందుకంటే మనకి ఏం కెమికల్స్ లేవు, ఏం లేవు. సో బాడీలో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం, ఫేస్కి కానీ, ఫుల్ బాడీ కానీ, ప్రైవేట్ బాడీ పార్ట్స్కి కానీ ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు. సో నేనంటే ఆ మణికట్టు వరకే అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది మనం బాడీలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా, మనకు మోచేతులు, మోకాళ్ళు బ్లాక్ ఉన్నా కానీ, లేకపోతే కాళ్ళకి కొంచెం పగుళ్ళు వచ్చి బ్లాక్ ఉన్నా కానీ, డెడ్ స్కిన్ మొత్తం పోతుందన్నమాట దీనికి. సో ఇది ఏంటంటే మనం కనీసం 25 మినిట్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి మొత్తం ఆరదు అనుకోండి, లైట్గా ఉంటుంది ఇక పచ్చిగానే. సో దీనిపైన ఏంటి అంటే వాటర్ చల్లండి. మొత్తం ఆరిపోతే కనుక వాటర్ స్ప్రే చేయండి, లేదా వాటర్ చల్లుకోండి స్ప్రే లేకపోతే. సో ఒక 25 to 30 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోండి చేతిని. స్కిన్ అంతా వెళ్ళిపోతుంది కదా, డెడ్ స్కిన్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకని నేనైతే ఇక్కడ స్క్రబ్ చేస్తున్నాను అనమాట. మీరు ఫేస్ పైన పెట్టినా కానీ స్మూత్గా ఇలాగే స్క్రబ్ చేసుకోండి ఒక 2 మినిట్స్ వరకు, 2 to 3 మినిట్స్ వరకే అనమాట. మొత్తం ఆరకుండా అలాగే చేయొచ్చు, లేదా మొత్తం ఆరిపోయిందంటే కొంచెం వాటర్ చల్లండి దానిపైన స్ప్రే చేసి. సో నెక్స్ట్ ఏంటంటే కడిగేసుకోండి. సో చూసారు కదా ఎంత వైట్గా అవుతుందంటే చెయ్యి బాడీ మొత్తం స్మూత్గా అవుతుంది. ప్లస్ మనకి గోధుమ పిండి యాడ్ చేసాము, పెరుగు యాడ్ చేసాము. సో దీని తర్వాత మనం ఏం మాయిశ్చరైజర్ ఏం పెట్టుకోకపోయినా కానీ బాడీ అనేది నీట్గానే ఉంటుందన్నమాట. సో దాని ఎఫెక్ట్ ఏం పడకుండా.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత స్మూత్గా అయ్యిందంటే, ఎందుకంటే మనకు పెరుగు ఉంది, దాంట్లో పాలు ఉన్నాయి కదా. సో అందుకనే అది పగిలినట్టు కానీ డ్రైగా కానీ ఏమవ్వదన్నమాట మన స్కిన్ అనేది. సో అదే చూపిస్తున్నాను చూడండి, షైన్ వస్తుందన్నమాట, మంచి షైనింగ్ వస్తుంది. ఈ వింటర్లో అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ దాదాపు వింటర్లో స్కిన్కి, బాడీకి సంబంధించినవి లేదా హెయిర్కి సంబంధించినవి ఇవే ఉంటాయి అన్నమాట. సో వీడియోస్ అన్నీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, బ్లాక్గా ఉన్నది కూడా మొత్తం పోతుందన్నమాట. సో వాటర్ కూడా తుడిచేసాను చూడండి, స్మూత్గా ప్లస్ వైట్గా ప్లస్ షైనీగా ఎంత బాగా అయింది మన బాడీ అనేది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ప్రిపేర్ చేసి ఒక 2 డేస్ వారి చూడండి, మీకు తెలుస్తుందన్నమాట రిజల్ట్ అనేది. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా ఒకసారి చూడండి.